పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యోహాను శుభవార్త 10వ అధ్యాయము పవిత్ర వచనములు 23 నుండి 28 వరకు. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మండపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమ్మిగూడి, నీవు ఎంతకాలము మమ్ము సంధిగా వ్యవస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పితిని, కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయు పనులను నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవితమును ప్రసాదించును కనుక అవి ఎప్పటికీ నాశనము చెందవు. వానిని ఎవడునూ నా చేతి నుండి అపహరింపలేడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, చిన్న ప్రార్థన ద్వారా మనం యొక్క వాక్య పరిచర్యలో అడుగు పెడదాం. మమ్ము సదా కరుణించి కాపాడుతున్నటువంటి సర్వేశ్వర, గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని అందరినీ అద్భుత విధముగా కాచి కాపాడినందులకు నీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ సందర్భంలో వాక్యాన్ని వినబోచున్నటువంటి మా హృదయపు తలుపులను తెరచి వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించుమని ఈ యొక్క మనవిని మన నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. నీవు ఎంతకాలము మమ్ము సంధిగా వ్యవస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము యోహాను శుభవార్త 10వ అధ్యాయము 23 నుండి 28 వచనము వరకు చదివి ఉన్నాము. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనము ఆధారంగా పెట్టుకొని కొన్ని ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవడానికి ప్రయాసపడదాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనమందరము కూడా ధ్యానించబోయే అంశము, నీవు ఎంతకాలము మమ్ము ఈ సందేహాలలో పెడతావు? నీవు నిజముగా క్రీస్తువా? మాకు స్పష్టముగా తెలియజేయము అనే ఒక వచనము ద్వారా మనము కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవడానికి ప్రయాసపడదాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, యేసు ప్రభువు అక్కడ ఉండి ఆయన చుట్టూ చాలామంది యూదులు గుమ్మికూడి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమిటది? నీవు ఎంతకాలము మమ్ము సంధిగా వ్యవస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగి ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొదటిగా మిమ్మల్ందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. మనము నమ్ముచున్న దేవుడు సందేహాల్లో ఉంచేవాడా, లేకపోతే మన సమస్యలను పరిష్కరించేవాడా? సమాధానము మీరే మన మనస్సులోనే అనుకుందాం. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, వారు అడిగిన ప్రశ్నలో సందేహము ఉంటుంది. నీవు నిజముగా క్రైస్తువైతే మాకు స్పష్టముగా చెప్పుము అన్నారు. ప్రభు క్రీస్తువా అని చెప్పడానికి ఆయన క్రియలు చాలు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, పరిచర్యలో ఆయన పరిచర్య చేసేటప్పుడు ప్రతిరోజు కూడా నేను ఆయననే అని చెప్పి ఉన్నాడు. ఆయన క్రియల ద్వారా కూడా ఆయన నిజముగా క్రీస్తువే అని కూడా రుజువై ఉన్నాడు. ఇంకా లోతుగా ఆయన జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే గనక పాత నిబంధనలో కానీ
నూతన నిబంధనలో కానీ ఆయన గురించి చెప్పినటువంటి ప్రతి వచనాలు, వాగ్దానాలు అన్నీ కూడా ఆయన జీవితంలో నెరవేరి ఉన్నాయి. ఆయన జీవితంలో నెరవేరినవి మరియు పరిచర్యలు నెరవేరినవన్నీ కూడా ఆయన క్రీస్తువే అనేటువంటి సమాధానానికి అవి ఒక సూచనలు, గొప్ప సూచనలు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఆయన క్రీస్తు ప్రభువే. మరి ఎందుకు వచ్చి ఉన్న క్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అంటే గనక మనకు సమాధానము లూకా శుభవార్త 4వ అధ్యాయము 18-19 వచనంలో మనకు లభిస్తుంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఆయన వచ్చినది చెరలోనున్న వారికి విడుదలను, గ్రొడ్డి వారికి నీ చూపును, పీడితులకు విమోచకమును, అదేవిధంగా ప్రభుహిత సంవత్సరమును ప్రకటించుటకు వచ్చి ఉన్నాడు అని మనకు తెలియజేస్తాయి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఎంతకాలము నీవు మమ్మల్ని ఈ సందేహాల్లో ఉంచుతావు, నీవు నిజముగా క్రీస్తువా అని వాళ్ళు అడిగి ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇంచుమించుగా మన అందరిలో కూడా ఈ ప్రశ్న ఉండవచ్చు. ఆ యూదుల వలె, అంటే దేవుని పేరు పెట్టుకున్నటువంటి యూదులు అందరూ కూడా యేసు ప్రభువు చుట్టూ గుమ్మికూడి మమ్మల్ని ఎంతకాలం ఈ సందేహాల్లో పెడతావు, నీవు నిజముగా క్రైస్తవు అయితే మాతో చెప్పు అని వాళ్ళు అడిగి ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అదేవిధంగా మనకు కూడా ఒక ప్రశ్నలు ఉంటాయి. ఏంటి, అయ్యా ఎందుకయ్యా మమ్మల్ని ఇంతకాలము ఈ శ్రమలలో, ఈ పరిస్థితుల్లో మమ్మల్ని ఇంత బాధ పెడుతున్నాం, మాకెందుకు ఇన్ని బాధలు, ఎంతకాలం ఇంకా మేము బాధపడాలి, ఎంతకాలం మాకు ఈ శ్రమలు, ఎంతకాలము మాకు ఈ కన్నీరు, ఎంతకాలం మా జీవితంలో ఈ బాధలు, కష్టాలు, ఇబ్బందులని మనము కూడా మన ప్రార్థనలో దేవుణ్ణి అడుగుతూ ఉంటాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇక్కడికి చాలామంది సందర్శిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే గనక 2 ప్రశ్నలు ఉన్నాయంట. అవి ఏమిటంటే గనక ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొదటిది వాళ్ళు దేవుని నుండి వారు పొందినటువంటి మేలులకు కృతజ్ఞతలు చెప్తారంట. రెండవది ఏమిటంటే గనక ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మమ్మల్ని ఎంతకాలము ప్రభువు పరీక్షిస్తున్నాడు, మమ్మల్ని ఎంతకాలం మమ్మల్ని బాధల్లో, ఇబ్బందుల్లో పెడతాడు అనేటువంటి ప్రశ్న ఉంటుంది. 2 ప్రశ్నలు అడుగుతూ ఉంటారంట ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కానీ ఎక్కువ మంది అడిగేది ఏమిటి అంటే గనక ఎంతకాలము మమ్మల్ని దేవుడు ఈ శ్రమల్లోనూ బాధల్లోనూ ఉంచుతూ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. కనుక ఈ ప్రశ్నను ఆధారంగా పెట్టుకొని మమ్మల్ని ఎంతకాలము ఈ శ్రమలలో, బాధల్లో ఉంచుతావు అనే ఒక ప్రశ్నను మనం ఆధారంగా పెట్టుకొని 3 వచనాల ద్వారా మనము ధ్యానించడానికి ప్రయాసపడదాము ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే మొదటిగా తీసుకోండి 4వ కీర్తన 2వ వచనము. 4వ కీర్తన 2వ వచనము. నరులారా, మీరెంతకాలము నన్ను అవమానింతురు, ఎంతకాలము వ్యర్థమైన వస్తువులకు మీ హృదయములర్పించి అబద్ధములతో పూనుకొందురు అని కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. అయితే 3 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఎంతకాలము మీరు నన్ను అవమానిస్తారు, ఎంతకాలము మీరు వ్యర్థమైనటువంటి వస్తువుల కొరకు మీ హృదయాలను కేటాయించుకుంటూ ఉన్నారు, ఎంతకాలము మీరు అబద్ధములు చెబుతూ ఉన్నారు అని ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. మనము దేవుని అడిగాం, ఎంతకాలం అయ్యా మనల్ని మాకు ఈ శ్రమ, ఎంతకాలం అయ్యా మాకు ఈ బాధ, ఎంతకాలం అయ్యా మాకు ఈ దీనా వ్యవస్థ అని అడిగి ఉన్నాం. అయితే దేవుడు తిరిగి మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఎంతకాలము నీవు నన్ను అవమానిస్తూ ఉన్నావు, ఎంతకాలము నీవు నీ హృదయములను వ్యర్థమైనటువంటి వస్తువులపైనను, వ్యర్థమైనటువంటి పనుల వైపు నీవు కేటాయించి ఉన్నావు, ఎంతకాలము నీవు అబద్ధాల జీవితంలో బతుకుతూ ఉన్నావు అని ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ ప్రశ్నకు సమాధానం మనము చెప్పాలి ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఈ ప్రేమ అనున్నది ఒక ఇమోషన్ ప్రియ క్రైస్తవ విశ్వాసులారా. మనం అందరము కూడా దేవుడు ప్రేమ నుండి సృష్టించి ఉన్నాడు, ప్రేమ ద్వారా మనకి ఈ డిజైన్ ఇచ్చి ఉన్నాడు దేవుడు. కనుక ప్రియ విశ్వాసులారా, నీవు ఇప్పుడు వేటిని ప్రేమిస్తూ ఉన్నావు? అనవసరమైనటువంటి వస్తువులను, అనవసరమైనటువంటి స్నేహబంధాన్ని, అనవసరమైనటువంటి
ప్రేమ బంధంలో అడుగుపెట్టి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటూ ఉన్నారు. చెప్పాలంటే గనక ఎంత వ్యర్థమైనటువంటి ప్రేమలకు, అవమానాలకు నేటి సమాజము గురి అవుతూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము దేవుణ్ణి ప్రేమించే బిడ్డలం. మరి దేవుణ్ణి ప్రేమించే బిడ్డలమైనప్పుడు మనమందరము కూడా ఎంతకాలము ఈ యొక్క వ్యర్థమైన వస్తువులతో ప్రేమలో పడి ఉన్నాము, భౌతికమైనటువంటి సంబంధాలు, అనారోగ్యకరమైనటువంటి సంబంధాలను పెట్టుకున్నాము అని ప్రభు మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామంటే గనక మన హృదయము కూడా దేవుని మందిరముగా మారాలి. మన హృదయము దేవుని ప్రేమాలయముగా ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అదేవిధంగా ఏ విధంగా మనము దేవుణ్ణి ప్రేమించగలము అంటే గనక దివ్య సప్రసాద ఆరాధన ద్వారా, దివ్య బలి పూజ ద్వారా, జపమాలను ద్వారా మనము దేవుని ప్రేమలో ఉండవచ్చు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, దానికన్నా ముందుగా మనము దివ్య బలి పూజను ప్రేమించాలి, జపమాలను ప్రేమించాలి, దివ్య సప్రసాద ఆరాధనను ప్రేమించాలి, పాప సంకీర్తనాన్ని ప్రేమించాలి. ఎప్పుడైతే నీవు ప్రేమించి ఈ యొక్క పరిశుద్ధ క్రియలలో నువ్వు పాల్గొంటావో తప్పకుండా దేవుడు నీ యందు ఉంటాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అప్పుడు నీవు వ్యర్థమైన వాటిని ప్రేమించవు, అప్పుడు నీవు వ్యర్థమైనటువంటి లోక వ్యామోహాలకి నువ్వు గురికావు, అబద్ధాలు చెప్పవు, మరియు మనము దేవుణ్ణి అవమానించే వారిగా ఉండము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మనము దేవునికి తిరిగినట్లయితే గనక దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క తేజాన్ని మనము పొందినట్లయితే గనక ఆయన మన బాధను తీసివేస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అందుకే చెప్తున్నాడు ప్రభువు సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనము, నిర్మల హృదయాన్ని దేవుడు ప్రేమిస్తాడు అని. మన హృదయాలన్నీ కూడా దేవుని ఆలయాలుగా ఉండాలి. అదేవిధంగా మన హృదయం అనేటువంటి దేవాలయములో నిర్మలము, దీనత్వము, ప్రేమ దాగి ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అందుకే ప్రభు కూడా చెప్తూ ఉన్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డల గురుదురు అని. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రభు అడుగుతున్నాడు ఈరోజు మనల్ని, నువ్వు ఎంతకాలం నన్ను అవమానిస్తావు, ఎంతమైన కాలము నువ్వు ఆ వ్యర్థమైనటువంటి వస్తువులను ప్రేమిస్తావు, ఎంతకాలం అబద్ధాలు ఆడుతావు అని. ఈరోజు మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. నీ గనక ఆ దేవుణ్ణి ప్రేమించువాడైతే గనక దేవుణ్ణి నువ్వు అవమాన పెట్టవు. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించువాడవైతే గనక వ్యర్థమైనటువంటి సంబంధాలలోనూ అనవసరమైనటువంటి సంబంధాలను పెట్టుకోవు. అదేవిధంగా ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావో అబద్ధాలు చెప్పవు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇది మొదటిది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, రెండవది తీసుకుందాము. 1 సామువేలు 16వ అధ్యాయము 1వ వచనము. యావే సామువేలుతో, నేను సౌలును రాజుగా నుండనీవలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు, కొమ్మును తైలముతో నింపుకొని పయనమై పొమ్ము అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇక్కడ మనము విన్నటువంటి వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే గనక యావే దేవుడు సామువేలుతో చెప్తున్నాడు, నీవు ఎంతకాలము సౌలు గురించి దుఃఖిస్తున్నావు. మనము కూడా దేవుణ్ణి అడిగి ఉన్నాం, మమ్మల్ని ఎంతకాలము ఈ యొక్క శ్రమలు, బాధలు, ఇబ్బందులు పెడతావని అడిగి ఉన్నాం. మరి తిరిగి దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నీవు ఎంతకాలము నన్ను అవమానిస్తావు, నీవు ఎంతకాలం వ్యర్థమైన వస్తువులను ప్రేమిస్తావు, నువ్వు ఎంతకాలం అబద్ధాలు ఆడతావని.
మరి ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు, ఏమని చెప్తున్నాడు? ప్రియ విశ్వాసులారా, నీవు ఎంతకాలము సామువేలు నువ్వు సౌలు పట్ల ఎంతకాలము దుఃఖిస్తావు అని చెప్పాలంటే, స్టాప్ వీపింగ్ అబౌట్ సౌల్ అండ్ ఫోకస్ ఆన్ డేవిడ్. సౌలు గురించి ఆలోచించడము మాని, ఆయన కొరకు దుఃఖించడము మాని, దావీదు కొరకు నువ్వు ఆలోచించు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి ఆ యొక్క 16వ వచనాన్ని మొత్తం మనం చదివినట్లయితే గనక మనకు ఒక విషయము చాలా స్పష్టంగా ప్రభు మనకు తెలియజేస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఏమిటి అంటే గనక, నీ గతాన్ని గురించి నీవు ఎంతకాలము దుఃఖిస్తున్నావు. మన గతాన్ని మనము విడిచాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసుల, మన గతాన్ని కొరకు చూసుకుని బాధపడకూడదు. ఒక్కసారి మన గతాన్ని వదిలి మన భవిష్యత్తు కొరకు ఆలోచించాలి. అది కూడా మనము మన సమస్తము దేవునికి సమర్పించి మన భవిష్యత్తును చూసినట్లయితే గనక ఒక రక్షణదాయకం, ఒక ఆశీర్వాదకరం. చెప్పాలంటే, ఎప్పుడైతే నీవు నీ గతాన్ని చూస్తావో ఆ యొక్క బాధలోనే ఉండిపోతావు, ఆ బాధలోనే ఉంటావు, ఆ స్థితి నుంచి బయటకు రాలేవు. ఎప్పుడైతే నీ గతాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుంటావో, చేదు గతాన్ని. ఎప్పుడైతే కనుక నీవు నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నీ సమస్తాన్ని దేవునికి సమర్పిస్తావో, అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, గడిచిన జీవితాన్ని గురించి చింతించకుండా నీ జీవితాన్ని దేవునికి అప్పగించి నీ భవిష్యత్తు కొరకు ఆలోచించాలి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు నేటి సమాజాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక చాలామంది యువకులు వ్యర్థమైనటువంటి ప్రేమలలో పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, చిన్న భిన్నం చేసుకుంటున్నారు. ఆ యొక్క గతాన్ని నుండి వారు రాలేకపోతూ ఉన్నారు. అనవసరమైనటువంటి స్నేహబంధాల్లోకి వెళ్ళడం, అక్కడ ఉండడం, ఆ గతాన్ని నుంచి బయటికి రాకోకుండా ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, మానసిక అనారోగ్యాలకు గురి కావడం కూడా జరుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు, నీ యొక్క గతాన్ని మర్చిపో, దేవుని యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించు. అది కూడా మొత్తం నీ యొక్క సమస్తమును దేవునికి సమర్పించి నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఆలోచించినట్లయితే గనక తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు, కాపాడుతాడు అని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇది 2వ అంశము. అదేవిధంగా మనం 3వది ఒకసారి మనం పరిశీలించినట్లయితే గనక మార్కు శుభవార్త 9వ అధ్యాయము 19వ వచనము. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు, నేను ఎంతకాలము మీ మధ్య నుందును, ఎంతవరకు మిమ్ము సహింతును అని చెప్తున్నారు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఇది యేసు ప్రభువు దివ్య రూపధారణ కొరకు తన ప్రియమైనటువంటి 3 శిష్యుల్ని పైకి తీసుకెళ్ళడం, కొండవైపు తీసుకెళ్ళడం అయిపోయిన తర్వాత కింద వీరు 3 పైకి వెళ్ళి కింద కూడా కొంతమంది శిష్యులు ఉండగా వీరు సంభాషించుకున్నది, వీరు ప్రభువు నామమున ప్రభువు పేరిట ఈ శిష్యుల్ని అక్కడ ఉన్నటువంటి అస్వస్థత కలిగి ఉన్నటువంటి, స్వస్థత లేకున్న వారిని స్వస్థతను చేకూర్చమని అడిగి ఉన్నారు. అప్పుడు ఈ యేసు ప్రభువును అనుసరించిన శిష్యులకు సాధ్యపడలేదు, అది వారికి సాధ్యము కాలేదు. అందుకే వాళ్ళు తిరిగి కొండ నుంచి పైనుంచి కిందికి తిరగగానే వీళ్ళందరూ ఈ గుసగుసలాడుతూ ఉన్నారు, ఏంటి వీళ్ళ వల్ల కావట్లేదు అని. అందుకనే ప్రభువు వాళ్ళని ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు, ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మీరు ఎంతకాలం అవిశ్వాసులుగా ఉంటారు, నేను ఎంతకాలం మీ మధ్య ఉందును, మిమ్మల్ని ఎంతకాలం నేను సహింతును, అవిశ్వాసము కలిగి జీవించకూడదు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, విశ్వాసము అనేటువంటి ఒక ఉదాహరణ పెట్టుకొని ఒక ఉదాహరణ ద్వారా మనము ధ్యానించడానికి ప్రయాసపడదాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అయితే కనుక అందరూ కూడా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉండగా అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చో ఉన్నారు. ఉన్నట్టుండిగా అనౌన్స్మెంట్ వచ్చిందనమాట, ఈ ఫ్లైట్కి కొన్ని అన్నోన్న కారణాల వల్ల మనము కిందకి ల్యాండ్ అవుతూ ఉన్నాము, కనుక జాగ్రత్తగా కూర్చోవండి అని అనౌన్స్మెంట్ చేశారు. అందరూ కూడా తమ ప్రాణాలు కోల్పోతాము అనేటువంటి బాధలో ఉన్నారు. అందరూ కూడా దిక్కులిక్కులు చూస్తూ ఉన్నాడు, మనసులో శాంతత లేదు, ఏదో కోల్పోయిన వారంగా అంతేనో ఈ జీవితం అయిపోతుంది అని బాధపడుతూ ఉన్నారు. అయితే ఒక అమ్మాయి కిటికీ పక్కన కూర్చొని కింద ఏం జరుగుతుందో మొత్తము కూడా బాగా నెమ్మదిగా సంతోషంగా ఉంటుంది, ఏవి చీకు చింత లేకుండా కింద చూసుకుంటూ ఉంది. అయితే అదంతా అయిపోయిన తర్వాత కింద వాళ్ళు క్షేమంగా ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత
ఆ చిన్న పిల్ల పక్కన కూర్చున్నటువంటి ఒక తోటి ప్రయాణికురాలు ఆ పిల్లని అడిగింది, మేము అందరము కూడా అటు చూస్తూ ఉన్నాము, ఇది ఆలోచిస్తున్నాము, ఆ జీవితం అంతా కోల్పోతుందేమో అని బాధపడుతూ ఉన్నాము, నువ్వు మటుకు ఎంత నిమ్మకు నీరెత్తినట్లు కూర్చో ఉన్నావు, ఏంటి నీకు అంత ఏమి నీకేం అనిపించలేదా అని ఆమె అడిగింది. అప్పుడు ఆ చిన్న బిడ్డ చెప్పినటువంటి సమాధానం, ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఈ విమానాన్ని నడిపే పైలట్ మా నాన్నే, మా నాన్న నన్ను క్షేమంగా కిందకి దించుతాడనేటువంటి నమ్మకము, విశ్వాసము నాలో ఉంది అని ఆ బిడ్డ చెప్పి ఉంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అది బిడ్డ తండ్రి పైన ఉన్నటువంటి విశ్వాసం. నాకెంత కష్టం వచ్చినా, నాకు ఎంత ఇబ్బందులు వచ్చినా కానీ నా తండ్రి ఉన్నాడు, నన్ను క్షేమంగా కిందికి దించుతాడు అనేటువంటి విశ్వాసము ఆ బిడ్డకు ఉంది. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి మన విశ్వాసం ఒకసారి పరిశీలించుకుందాం. మనము దేవుని అంటి పెట్టుకొని ఉన్నామా? మన విశ్వాసం దేవుని అంటి పెట్టుకొని ఉన్నామా? విశ్వాసము వల్ల అద్భుతాలు జరుగుతాయి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రార్థన, విశ్వాసముతో ప్రార్థన చేస్తే గనక తప్పకుండా దేవుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక విశ్వాసులారా, మనం అందరం కూడా ఒక్కసారి పరిశీలించుకుందాం. ముఖ్యంగా 3 విషయాలు మనము తెలుసుకుందాం ఈరోజు. ఏమిటి? ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించుతాము, ఎంతకాలము మన గతాన్ని అంటిపెట్టుకొని చింతిస్తూ ఉన్నాము, మరి ఎంతకాలము మనల్ని అవిశ్వాసులుగా బ్రతుకుతూ ఉన్నాము అని ప్రభు ఈరోజు మనకు 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మొట్టమొదటిగా మనం చెప్పి ఉన్నాము, దేవుణ్ణి ఎంతకాలం అయ్యా మాకు ఈ శ్రమ బాధ అని మనం అడిగి ఉన్నాము. దేవుడు తిరిగి మనకి 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ఎంతకాలము నీ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నావు, ఎంతకాలము నీ పాత జీవితాన్ని స్మరించుకుంటూ దుఃఖిస్తూ ఉన్నావు, అదేవిధంగా ఎంతకాలము నీ అవిశ్వాసంలో ఉంటావు అని ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాలా. నేను వేటిని ప్రేమిస్తూ ఉన్నాను? బహుశా మనందరికీ కూడా బాధలు, ఇబ్బందులు ఉండవచ్చు. అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో మనం వేటిని ప్రేమిస్తూ ఉన్నాము? అదేవిధంగా మనము మన గతాన్ని చూసి బాధపడకుండా మన భవిష్యత్తు కొరకు ఆలోచించి సమస్తము దేవునికి సమర్పించి మనము ముందుకు సాగాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, మరి చివరిగా మనము అవిశ్వాసులుగా ఉండకూడదు. దేవుని యందు విశ్వాసము ఉంచి మన ఈ క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగిపోవాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, ప్రభువు మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. బాధపడకండి, చింతించకండి, మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించకండి, మీ గతాన్ని చూసి మీరు బాధపడకండి, విశ్వాసం కలిగి జీవించండి అని మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, కనుక ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కనుక మన స్పందన ఏంటి? మనం ఏ విధంగా ఉండాలి? ఇప్పటి నుంచి గతాన్ని చూసి బాధపడకుండా, వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా విశ్వాసము కలిగి ఉండి జీవించాలని ప్రార్థన చేసుకుందాం. దేవుని దీవెనలను పొందుదాము. ప్రియ క్రైస్తవ విశ్వాసులారా, అందరూ కూడా చేతులు జోడించి కళ్ళు మూసుకొని, దయగల తండ్రి, మా దేవా, మాకు చక్కనైనటువంటి విషయాన్ని బోధించినందుకు మాకే వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. 3 ప్రశ్నలు మమ్మల్ని అడిగి ఉన్నావు ప్రభువా. మీరు ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, ఎంతకాలము నువ్వు నీ యొక్క పాత జీవితాన్ని చూసి దుఃఖిస్తావు, మరి ఎంతకాలం మీరు అవిశ్వాసులుగా ఉంటారు అని 3 అంశాలను మాకు తెలియజేస్తున్నావు ప్రభువా. దయగల తండ్రి, మా దేవా, మేము బలహీనులమయ్యా, మా యొక్క జీవితాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. మాకు తోడు నీడగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ యొక్క మనవిని మా నాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.